వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల వ్యవహారంలో విచారణ వేగవంతమైంది. సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిన భూముల్లో ఇవాల్టి నుంచి మరోసారి సర్వే జరగనుంది. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని చిత్తూరు కర్నూలు జాతీయ రహదారికి ఆనుకొని ఈ భూములు ఉన్నాయి. సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి పేరిట 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి పేరిట 16.85 ఎకరాలు, వై సత్య సందీప్ రెడ్డి పేరిట 21.46 ఎకరాలతో పాటు సజ్జల విజయకుమారి పేరిట మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్కించారు. అయితే ఇందులో 53 ఎకరాల వరకు ప్రభుత్వం అటవీ భూములు ఆక్రమించినట్లు గతంలో చేపట్టిన రెవెన్యూ సర్వేలో తేలింది. ఇందులో తమ భూములు లేవని అటవీ శాఖ వాదిస్తుంది. రెవెన్యూ శాఖ రికార్డులు మాత్రం అటవీ భూములున్నట్లు చూపిస్తున్నాయి. మరోవైపు సజ్జల ఫ్యామిలీ భూముల సర్వేపై హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం నివేదికను హైకోర్టుకు సమర్పించింది. సజ్జల కుటుంబీకుల చేతుల్లో ఆక్రమిత ప్రభుత్వ అటవీ భూములు ఉన్నాయని న్యాయస్థానానికి వివరించింది. మరోసారి సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమిత భూముల సరిహద్దులు గుర్తించడంతో పాటు రెవెన్యూ అటవీ శాఖ భూములను నిర్ధారిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తిని అనుమతించిన న్యాయస్థానం పంట పొలాలకు నష్టం కలగకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా 3 అధికారులతో సర్వే బృందాన్ని నియమించింది. ఈ టీంలో కడప ఆర్డీఓ, వైఎస్ఆర్ జిల్లా డిఎఫ్ఓ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి ఉన్నారు. ఈ బృందం గురువారం నుంచి సర్వే చేయనుంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు భూములను ఆక్రమించుకున్న వ్యక్తులకు సైతం అధికారులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సజ్జల కీ రోల్ ప్లే చేశారు. సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ అత్యంత సన్నిహితంగా పార్టీలో నెంబర్ 2గా ఎదిగారు. ఇదే గడిచిన 5 ఏళ్ల కాలంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకున్నారని సజ్జలపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించారు. 55 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇవాల్టి నుంచి మరోసారి భూములను సర్వే చేయనున్నారు. ఇటీవల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ సైతం 100 ఎకరాల అటవీ భూములను ఆక్రమించిందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.